హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కలిగిస్తూ మంత్లీ 30 to 35K శాలరీ ఇచ్చే విధంగా అమెజాన్ కంపెనీ నుంచి గో ఏఐ అసోసియేట్ అనే జాబ్ రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ రోల్ చూసుకుంటే గో ఏఐ అసోసియేట్, దీని గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం. ఇక్కడ లొకేషన్ చూసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక మనం ఒకసారి అమెజాన్ గురించి డిస్కస్ చేసినట్టయితే అందరికీ తెలిసిన విషయమే. అమెజాన్ అనగానే మనకు గుర్తొచ్చేసి ప్రోడక్ట్స్, ఎనీ ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో సెల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే గో ఏఐ అసోసియేట్, ఇక్కడ ఏఐ అంటే అందరికీ తెలిసిన విషయమే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రజెంట్గా మనకు వచ్చిన జాబ్ రోల్ కూడా ఇదే అనమాట. ఇక్కడ అమెజాన్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్కు ఇక్కడ అరేంజ్ చేయాలి. ఏ విధంగా అంటే ఇక్కడ సెల్ఫ్లు ఉంటాయి, ర్యాక్లు ఉంటాయి. ఆ ర్యాక్లో కానీ సెల్ఫ్లో కానీ కొన్ని ప్రోడక్ట్స్ని అయితే అవి ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో అరేంజ్ చేయాలన్నమాట. సపోజ్ ఇక్కడ మనం అరేంజ్ చేయట్లేదు. ఇక్కడ చాలామంది యూజ్ చేస్తున్న టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకు కూడా ఇక్కడ వర్క్ అనేది తగ్గుతుంది. మ్యాక్సిమం మనుషులు చేసే పనులు రోబోట్స్ చేస్తున్నాయి. చాలా కంట్రీస్లో జరుగుతున్న విషయమే. ప్రజెంట్గా మనకు ఇది అమెజాన్లో కూడా వచ్చింది. ఏ విధంగా అనేది ఇక్కడ ఒకసారి చెప్తాను, క్లారిటీగా అర్థం చేసుకోండి. సపోజ్ నా దగ్గర ఎగ్జాంపుల్గా ఒక మాటలో చెప్తాను నీకు. నా దగ్గర ఒక రోబో ఉంది. నేను అమెజాన్లో ఒక పార్ట్నర్ అనుకుందాం. ఇక్కడ నేను చేయాల్సిన పని రోబోని పెట్టుకొని ఇక్కడ సపోజు ఇక్కడ షాంపూస్ కావచ్చు, ఆయిల్ ప్యాకెట్స్ కావచ్చు, రైస్ ప్యాకెట్స్ కావచ్చు, అలాగే ఏదైనా సాల్ట్ ప్యాకెట్స్ కావచ్చు, వాటిని ఒక ర్యాక్లో కానీ లేదా ఒక సెల్ఫ్లో పెట్టాలి. అవి రోబోకి అప్పచెప్పిన ఆ రోబోట్ వెళ్ళి సరిగ్గా పెడుతుందా లేదా, కరెక్ట్గా సాల్ట్ ఉండాల్సిన ప్లేస్లో సాల్ట్ పెడుతుందా, రైస్ ఉండాల్సిన ప్లేస్లో రైస్ పెడుతుందా, ఇలా ఒకటే ఉంది కాబట్టి నేను చెక్ చేసుకోగలను. సపోజ్ నా దగ్గర 100 రోబోలు ఉన్నాయనుకుందాం. ఆ 100 రోబోలు కలిసి అమెజాన్లో వర్క్ చేస్తున్నాయి. ఆ 100 రోబోలు కరెక్ట్గా పెడుతున్నాయి లేదా, ఇది టెక్నాలజీ. ఈ టెక్నాలజీ పరంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో లొకేషన్లో లేదా ఇమేజ్ లొకేషన్లో వర్క్ ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆ రోల్ మీ రోల్ ఏంటంటే ఆ రోబోట్ కరెక్ట్గా ప్లేస్లో అరేంజ్ చేస్తుందా లేదా మీకు చెక్ చేసి పాయింట్అవుట్ చేయాలి. మీరైతే పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక రోబో ఏదైనా మిస్టేక్ చేసిందంటే దాన్ని మీరు అక్కడ ఒకవేళ రోబో మిస్టేక్ చేసిందంటే దాన్ని పాయింట్అవుట్ చేసి ఆ మిస్టేక్ను కరెక్ట్ చేయాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని అక్కడ నుంచి మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు మొత్తం ఆ చేస్తున్న రోబో వర్క్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే అరేంజ్ చేయాలి, అంటే కంప్లీట్ చేయాలి అమెజాన్కు. ఇదే విధంగా మీకు వర్క్ ఉంటుంది. కొన్ని ఇమేజెస్ అమెజాన్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఇమేజెస్ కూడా మీకు వస్తుంటాయి. ఆ ఇమేజెస్ని చెక్ చేసి సాటిస్ఫాక్షన్ లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా రాంగ్ ఉంటే దాన్ని మీరైతే ఫుల్ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ, అలాగే ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. ఇక తెలుగు వస్తే సరిపోతుంది అనుకుంటే సరిపోదు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా వచ్చిండాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. ఎనీ స్కిల్స్ రిలేటెడ్ టు ది రోల్ ది సెలెక్టెడ్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ విత్ ఏ డీసెంట్ అసెంట్. ది సెలెక్టెడ్ పర్సన్ మస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వాచింగ్ వీడియోస్. చెప్పాను కదా, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి వీడియోస్ చూడడానికి. అలాగే ది టీమ్ ఎనేబుల్ ఆటోమేటిక్ అట్ అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్. ది టీమ్ సర్వీస్ అమెజాన్ ఇంటర్నల్ ఫ్లూమెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడ చూసుకోండి. ఆఫ్లైన్ ఇమేజెస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. డాటా ఎడిటింగ్ సర్వీసెస్ ఉంటుంది. ఇక కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే వాట్ యూ విల్ డూ. ఎనీ స్కిల్స్ రిలేటెడ్ టు ది రోల్ హ్యావ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ విత్ డీసెంట్ ఎసెంట్. ద అసోసియేట్ మస్ట్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్ థాట్స్ ఆఫ్ షిఫ్ట్స్ అండ్ రెస్పాండ్. మీకు 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది కాంట్రాక్ట్ బేస్ కింద. ఆ ఇంటర్న్షిప్లో మీరు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. ఆ తర్వాత మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే కిందకి చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్సో అంటున్నారు. ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే ఎనీ స్కిల్స్ రిలేటెడ్ టు ది రోల్ ద సెలెక్టెడ్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ డీసెంట్ ఎసెంట్. ఇక్కడ గుడ్ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది. యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ అప్లికేషన్స్ ఉంటే
మీకు బెస్ట్ అని చెప్పడం 24/7 మీకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయంట. ఇక్కడ సిటీసీ చూసుకుంటే 3.9 lakh ప్రయాణం అంటున్నారు. దీనికోసం అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది ఎలా అప్లై చేసుకోవాలన్నది ఒకసారి చూపిస్తాను, క్లారిటీగా అయితే చూసుకోండి. మీకు డిస్క్రిప్షన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ ఫామ్ చూసుకున్న తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి. ఇక్కడ సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత జెండర్ ఇచ్చేసి, సిటిజన్షిప్ ఇచ్చేసిన తర్వాత డిజబిలిటీ, అడ్రస్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైలు, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అదర్ డీటెయిల్స్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, అలాగే ఎంప్లాయిడ్ అమెజాన్లో ఉన్నారా లేదా, ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. ఎస్ అని చేసినా పర్లేదు. అలాగే డాక్యుమెంట్స్, రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇక్కడ యూజ్ కెమెరా అన్నారు. మీ ప్రొఫైల్ పిక్చర్ కింద అక్కడ ఫోటో ఉంటే ఫోటో, లేదంటే కెమెరా యూజ్ చేసి ఒక ఫోటో, ఇక్కడ చెక్ బాక్స్ కింద ఒక టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మెయిల్కి అయితే ఒక రిసీవర్ మెసేజ్ అయితే వస్తుంది. తప్పకుండా అయితే రిసీవ్ చేసుకోండి. తప్పకుండా రిసీవ్ చేసుకున్న వాళ్ళకి మీకు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వెంటనే టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. అందులో షార్ట్ లిస్ట్ అయ్యారంటే మీకు ఒక 2 or 3 weeks లోపు ఒక మెసేజ్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆన్ బోర్డ్ అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.